హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హైకోర్టులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే హోంగార్డులో రిజర్వేషన్లకి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ కేసులు అయితే అన్నింటినీ ఒకటి ఇంక్లూడ్ పిటిషన్కి అయితే వాదనలు అయితే వినిపించడం జరుగుతుంది అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఈరోజు 26వ తారీఖు 11వ నెల 2024 సంవత్సరం. ఈరోజు అయితే హైకోర్టులో హోంగార్డ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేసులు అయితే వాదనలకు రావడం జరిగింది. జస్టిస్ సుబ్బారెడ్డి గారు అయితే 45వ కేసుగా దీన్ని అయితే వాదించడం జరిగింది. దాదాపుగా 45 నిమిషాల సేపు దీనిపైన అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఈ కేసులో ఏంటి అనేది అయితే నేను అయితే పూర్తిగా సమాచారం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. చివరి వరకు చూడండి. ఈ కేసు గురించి ఏం జరగబోతుంది అనేది అయితే మీకు ఒక అంచనా అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎవరైతే మన బోర్డు తరఫున మన బోర్డు చైర్మన్ గారి తరఫున ఒక అడ్వకేట్ గారు అయితే మన కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి ఆ కౌంటర్కి అనుగుణంగానే ఈరోజు అయితే పిటిషనర్స్ ఎవరైతే హోంగార్డ్స్ ఉన్నారో ఆ ఇంక్లూడింగ్ పిటిషన్స్ అందరి తరఫున సీనా కుమార్ గారు అడ్వకేట్ గారు అయితే దీనిపైన వాదనలు వినిపించడం జరిగింది. మరి ఈ వాదనలో ఏం జరిగిందంటే సీనా కుమార్ గారు ఏదైతే ఇంతకుముందు నేను వీడియోలో చెప్పానో రూల్ నెంబర్ 3 ఏపీ పోలీస్ సబార్డినేట్ రూల్స్ 1996 ప్రకారం హోంగార్డ్స్కు ప్రత్యేక కేటగిరీగా నియమించడం జరిగింది. మళ్ళీ వీళ్ళకు ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఎక్కడ మార్కులు అయితే ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకు స్పెషల్ కేటగిరీగా పరిగణించి వీళ్ళకి మార్కులు లేకుండా తీసుకోవాలనే వాదనలు అయితే తెర మీదకి అయితే ఫస్ట్ మళ్ళీ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అలాగే ఇంకో విషయం వచ్చేసి ఆ వాదనలతో పాటు ఏదైతే జీవో నెంబర్ 315 ఉందో జీవో నెంబర్ 315 ప్రకారం కూడా హోంగార్డులకు స్పెషల్ కేటగిరీగా వస్తుందని చెప్పడం జరిగింది. అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పింది. దాంతోపాటు ఏదైతే జీవో నెంబర్ 97 ఉందో ఆ 97లో ఈ హోంగార్డులకు రిజర్వేషన్కి తెలంగాణ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళ అమెండ్మెంట్ కోసం అప్పుడు సపరేట్గా మెరిట్ లిస్ట్ అయితే తీసినారని ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఆ పాయింట్ మీద కూడా వాదనలు జరిగినాయి. ఈ విధంగా ఇచ్చారని చెప్పింది. ఎందుకంటే మాకు మినిమం కట్ ఆఫ్ మార్కులు అనేటివి అక్కడ జనరల్ వాళ్ళతో సమానంగా ఇస్తే మేము నష్టపోతున్నాం, దానికి దీనికి అనే ఉద్దేశంతో అక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే 87 జియో నెంబర్ పైన కూడా వాదనలు జరిగింది. దీని వాదన తర్వాత జడ్జి గారు అయితే ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే కూడా సీనా కుమార్ గారిని అయితే అడ్వకేట్ గారిని అయితే వేయడం జరిగింది. అవి ఏంటంటే కాలం నెంబర్ 7లో ఏదైతే ఈ హోంగార్డ్ రిజర్వేషన్లు అనేటివి ఎందులో భాగం అని అయితే జడ్జి గారు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ హారిజాంటల్ రిజర్వేషన్స్లో ఒక భాగమే కదా ఇవి అనే ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది జడ్జి గారు. దానికి అడ్వకేట్ గారు అయితే సమాధానం ఇస్తూ అవును 50%లో ఇది కూడా ఒక భాగమే అని చెప్పడం జరగగా దాంతో అక్కడితో జడ్జి గారు అయితే దాన్ని ఓకే అని నోట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీలో ఉన్నటువంటి ఎన్సీసీ దీనికి ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా స్పెషల్ కేటగిరీలే కదా అని కూడా ఒక పాయింట్ చెప్పడం జరిగింది. మరి ఆ పాయింట్లో కూడా అవునండి ఇవి స్పెషల్ కేటగిరీలో ఎంఎస్పీ ఉంటాయి, ఎన్సీసీ ఉంటాయి. అంటే మరి దానికి ఏమన్నా స్పెషల్గా రిజర్వేషన్స్ స్పెషల్గా ఏమన్నా మెరిట్ లిస్టులు ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్ అయితే చేయడం జరిగింది జడ్జి గారు. దానికైతే సమాధానంగా సీనా నాయక్ గారు అయితే లేదు, ఎటువంటి మెరిట్ లిస్ట్ లేదని చెప్పడం జరిగింది. కేవలం మరి మాకు మాత్రమే ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని పక్కన ఇంతకుముందు అదే 97 జీవోలో ఒక పాయింట్ అయితే చెప్పడం, ఆ పాయింట్ అయితే ప్రస్తావించడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు కూడా ఇంకొక వాదన ఏంటంటే మన సీనా నాయక్ గారు అయితే ఏదైతే మరి వాదనలు వినిపించారో ఆ వాదనల అనంతరం కూడా మీరు ఏదైతే ఈ హోంగార్డ్కి సపరేట్గా మెరిట్ లిస్ట్ అడుగుతున్నారో మార్కులు తగ్గించమని అడుగుతున్నారా లేదంటే మీరు రిజర్వేషన్ మీద అడుగుతున్నారా, ఏ పాయింట్ మీరు అడుగుతున్నారని అయితే జడ్జి గారు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. మరి దీనికి గానైతే మేము ప్రత్యేకంగా మాకు ప్రత్యేక కేటగిరీగా మమ్మల్ని పరిగణించాలని మాకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంది, దానికి అనుగుణంగానే మాకు ప్రత్యేకంగా మార్కులు అయితే ఎక్కడ కేటాయించలేదు అని అయితే సీనా కుమార్ గారు అయితే దీనిపైన అయితే చెప్పడం జరిగింది. దానికి జడ్జి గారు ఉండి సరే అని దాన్ని అన్ని నోట్ చేసుకున్న తర్వాత దీని గురించి బ్రీఫ్గా మళ్ళీ అనలైజ్ చేద్దాం. అనలైజ్ చేసిన తర్వాత రేపు ఈరోజు ఇంకా కేసులు ఉన్నాయి. మన
ఏదైతే సివిల్ కేసెస్ ఉన్నాయో ఆ సివిల్ కేసెస్ కూడా ఇంకా కంప్లీట్ చేయాలి, చాలా ఉన్నాయి. దీని తర్వాత బ్రీఫ్గా రేపు అనగా 27వ తారీఖు 11/2024 దీని గురించి మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ మళ్ళీ వాదనలు విందాం. దీనిపైన ఇంకా టైం తీసుకుందాం దీనిపైన అనే ఉద్దేశంతో. కేసులు ఉన్నాయి కాబట్టి, సివిల్ కేసులు ఉన్నాయి కాబట్టి రేపటికి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుందని చెప్పేసి రేపటికైతే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పిటిషనర్ తరపున వాదనలు జరిగాయి. రేపు కూడా పిటిషన్ తరపున అయితే వాదనలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే ఆ కంక్లూజన్కి అనుగుణంగా మన ఏదైతే బోర్డు చైర్మన్కి అడ్వకేట్ ఉన్నారో ఆ అడ్వకేట్ గారిని మీ యొక్క వాదనలు ఏంటని మళ్ళీ అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా అతను మళ్ళీ రేపు హాజరవుతే ఇదే జరుగుతాయి. మరి చూడాలి రేపు ఏం జరుగుతుంది అనేది కేసులో. ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం అయితే ఈరోజు జరిగిన వాదనలకి. రేపు వచ్చేసి అలాగే 27వ తారీఖు వచ్చేసి ఇది సప్లిమెంటరీ రిజిస్టర్గా కేసు లిస్ట్గా ఇదైతే నమోదైంది. మన కేసు వచ్చేసి 6613 అనే నెంబరు గోపి గారిది, డబ్బాడ గోపి గారిది. అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సుబ్బారెడ్డి గారు సార్ అయితే జస్టిస్ గారు ఆఫ్టర్ మోషన్ హియరింగ్ లిస్ట్లో 21 కేసులు ఉన్నాయి. అర్జెంటల్ మోషన్ లిస్ట్లో 21 కేసెస్ ఉన్నాయి. ఈ లిస్ట్ తర్వాతనే సప్లిమెంటరీ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అయితే ఇక్కడ వాదించడానికి అయితే సప్లిమెంటరీ కేసులు ఉంటాయి. ఎందుకంటే మోషన్ హియరింగ్ ఎప్పటికైనా ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అవి వాదించిన తర్వాతనే ఈ సప్లిమెంటరీ కేసు అనేది అయితే మన వాదించడానికి అయితే ముందుకు వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. చూడాలి ఫ్రెండ్స్ రేపు ఏం జరుగుతుంది అనేది వాచ్ చేస్తున్నానండి. ఏదైనా సమాచారం తెలిస్తే ఈ కేసులపైన మాత్రం డెఫినెట్గా నేను మీ ముందుకైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.